నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్య అంశాలు: పరిశ్రమల అవసరాల మేరకు మానవ వనరుల మ్యాపింగ్ ద్వారా యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం. చిత్తూరులో మద్యం తయారీ కంపెనీల్లో సిఐడి అధికారుల తనిఖీలు. నూతన మద్యం విధానంలో అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు. శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశం. ఆధునిక యంత్రాలను ఉపయోగించి గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు. టీటీడీ ఈవో శ్యామలరావుతో భేటీ అయిన బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఇక వార్తల్లోని వివరాలు: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టు పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డుకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై ఎన్హెచ్ఏఐ, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేయాలని, నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్టు పనులకు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు తదితరాలకు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి ఎన్హెచ్ఏఐ పీడీలు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్డీఓలు తిరుపతి, సుళ్లూరుపేట, శ్రీకాళహస్తి రామ్మోహన్, కిరణ్మయి, భానుప్రకాష్ రెడ్డి, సంబంధిత మండలాల తహసీల్దార్లు, విఆర్ఓలు తదితర సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న కడప, రేణిగుంట, నాయుడుపేట 6 లైన్ వంటి రహదారుల నిర్మాణం, తిరుపతి బైపాస్ కాలూరు క్రాస్ నుండి రేణిగుంట వరకు 6 లైన్ల రహదారి వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రేణిగుంట నుండి చెన్నై వరకు 4 లైన్ల రహదారి విస్తరణ పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, భూసేకరణలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో నాయుడుపేట తూర్పు కనుపూరు 6 లైన్ల రహదారి 35 కిలోమీటర్లు, చిల్లకూరు క్రాస్ నుండి తూర్పు కాన్పూర్ వరకు 4 లైన్ల రహదారి మరియు తూర్పు కాన్పూర్ నుండి కృష్ణపట్నం పోర్టు సౌత్ గేట్ 6 లైన్ల రహదారి 36 కిలోమీటర్లు, తమ్మినపట్నం నుంచి నారకేళ్లపల్లెను కలుపుతూ గ్రీన్ఫీల్డ్ రోడ్లు 4 లైన్లు, పోర్టు రోడ్డు పొడిగింపు 6 లైన్ల రహదారి 16 కిలోమీటర్ల అభివృద్ధి పనులు కూడా టైం లైన్ మేరకు పూర్తి చేయాలని సూచించారు. పారిశ్రామిక రంగానికి జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా మరింత సౌకర్యం కలగనుందని తెలిపారు. భూసేకరణ పెండింగ్ అవార్డులు త్వరితగతిన నిబంధనల మేరకు చేపట్టేలా ఉండాలని తెలిపారు. ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎన్హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. చెన్నై జాతీయ రహదారి 205కు సంబంధించిన విస్తరణ, కొత్త పనులకు చెందిన భూసేకరణ చేపట్టాలని, అలాగే రైల్వే ప్రాజెక్టులు, శ్రీకాళహస్తి నడికుడి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణలో ఇబ్బందులు లేకుండా ఆర్డీఓలు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి పాకాల రైల్వే ట్రాక్ డబుల్ లైన్కు సంబంధించిన భూసేకరణ పనుల్లో పురోగతి ఉండాలని తెలిపారు. అలాగే తిరుపతి రేణిగుంట బైపాస్, ఐఐటి, ఐజర్, IIIT, శ్రీసిటీకి సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. ఎన్హెచ్ఏఐ అధికారులు వివరిస్తూ, ఎయిర్పోర్టు వద్ద పెండింగ్ పనులు నవంబర్ 10 నాటికి, రేణిగుంట నాయుడుపేట వరకు రోడ్డు నవంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పీలేరు కాలూరు రహదారి నిర్మాణం 2025 జనవరి 15 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ భూసేకరణ పెండింగ్ అంశాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో పీడీ ఎన్హెచ్ఏఐలు తిరుపతి వెంకటేష్, నెల్లూరు ఎంకే చౌదరి, చెన్నై రవీంద్రరావు, జిల్లా సర్వేయర్ అరుణ్, తహసీల్దార్లు, సర్వేయర్లు, విఆర్ఓలు, కలెక్టరేట్ విభాగం డిటి భాస్కర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. టీటీడీ లగేజ్ కార్మికులకు న్యాయం చేయాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావును మంగళవారం టీటీడీ పరిపాలనా భవనంలో కార్మికులతో కలిసి వినతిపత్రం అందజేశారు నవీన్. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తమ పరివారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండంగా విజయవంతం చేసిన ఈవో శ్యామలరావుకు శ్రీవారి భక్తుల తరఫున నవీన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని విన్నవించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి నడిచి వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా తిరుమలకు భద్రంగా చేరుస్తున్న సుమారు 350 మంది కార్మికులకు గత 15 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలు కేవలం 10,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, వారిని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్లో విలీనం చేసి జీతాలు పెంచాలన్నారు.
తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాకాలంలో జాలువారే వర్షపు నీరు కపిలతీర్థం మాల్వాడి గుండం ద్వారా వృధాగా పోతోందని, ఆ నీటిని నిల్వ ఉంచేలా బాలాజీ రిజర్వాయర్ లేక కపిలేశ్వర రిజర్వాయర్ను నిర్మించాలన్నారు. తిరుమల ఆలయంలో గత ప్రభుత్వంలో రద్దీ లేకపోయినా మహాలఘు లఘు దర్శనాల పేరుతో సామాన్య భక్తులను జయ విజయుల నుంచే పంపించేస్తున్నారని, ప్రతి భక్తుని గర్భాలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకునేలా అనుమతించాలన్నారు. తిరుమల తిరుపతిలోని టీటీడీ వసతి గదుల కేటాయింపుల్లో డిజిటల్, ఫోన్పే, గూగుల్ పేమెంట్లు మాత్రమే అనుమతిస్తున్నారని, అలా కాకుండా క్యాష్ చెల్లింపులను కూడా అనుమతించాలని కోరారు. తిరుమల కొండపై ఉన్న మఠాల్లో అద్దె గదులు, శుభకార్యాల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టి ధరల పట్టికను ప్రతి మఠం ముందు డిస్ప్లే చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి సన్నిధిలో గత సంవత్సరం జరిగిన ఫారిన్ కరెన్సీ కేసును పునః సమీక్షించాలన్నారు. శ్రీవారి నడకదారి భక్తుల భద్రత విషయంలో అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో వన్యమృగాల బారిన పడకుండా అక్కడక్కడ అండర్ పాస్ అంటే వన్యమృగాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్ 10,500 రూపాయలపై ఇద్దరిని అనుమతించాలని కోరారు. నవీన్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఈవో శ్యామలరావు ప్రధాన అంశాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం శుభపరిణామమని ఈవోకు నవీన్ కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు సార్ దృష్టికి తీసుకెళ్లాము. అందులో ప్రధానంగా తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకి, తిరుమల వాసులకి గతంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్వామివారి దర్శన భాగ్యం కల్పించేవాళ్ళు. దాన్ని గత 5 సంవత్సరాలుగా రద్దు చేశారు కాబట్టి దాన్ని మళ్ళా పునరుద్ధరించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే తిరుమల శ్రీవారి దర్శనానికి నడిచి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లగేజీని ప్రతినిత్యం కూడా 350 మంది దాదాపు 15 సంవత్సరాలుగా అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో కాకుండా కొండపైన మొబైల్ డిపాజిట్ సెంటర్స్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు చాలని జీతాలకి 10,000 రూపాయలకి గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వాళ్ళకి ఖచ్చితంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్లో విలీనం చేసుకొని జీతాలు పెంచాలని కోరడం జరిగింది. అదేవిధంగా కపిలతీర్థం మాల్వాడి గుండం నీళ్లు వర్షాకాలంలో వృధాగా కాలువల్లో వెళ్ళిపోతున్నాయని, దాన్ని రిజర్వ్ చేసుకునేంతే మనకు బాలాజీ రిజర్వాయర్ అనే ప్రతిపాదన గత కొన్ని సంవత్సరాలుగా ఉంది కాబట్టి దాన్ని పునఃపరిశీలించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా తిరుమల కొండ మీద రూములు అద్దె గదులు తీసుకునేటప్పుడు డిపాజిట్లు ఓన్లీ ఫోన్పే, డిజిటల్ పేమెంట్లు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. అలా కాకుండా నగదు కూడా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరిని కూడా 10,500 రూపాయలకి అనుమతించాలని చెప్పని, ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి నడిచి వచ్చే భక్తులు 20 గంటల పాటు క్యూ లైన్లో ఉంటారు. గర్భాలయంలోకి వెళ్ళిన తర్వాత స్వామివారిని లఘు మహాలఘు పేరుతో జయ విజయాల నుంచే తిప్పేస్తున్నారు. అలా కాకుండా గర్భాలయంలోకి అనుమతించాలని కోరడం జరిగింది. ఈవో గారు చాలా సానుకూలంగా స్పందించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేశారు. తిరుపతి జిల్లాలోని పాలిటెక్నిక్, డిప్లొమా, ఐఐటి కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో కోర్సు పూర్తి చేసుకుంటున్న వారికి వారి ప్రాంతాలకు దగ్గరలోని పరిశ్రమలను గుర్తించి వారికి అవసరమైన మానవ వనరులను అందించేలా యువతకు ఉపాధి కల్పించేలా ఉండాలని, సదరు మ్యాపింగ్ పక్కాగా చేపట్టాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ, మెప్మా, డిఆర్డీఏ, పాలిటెక్నిక్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ తదితర అధికారులతో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా నైపుణ్యం పొందిన వారికి, ఐటీఐ, పాలిటెక్నిక్ల ద్వారా కోర్సులు పూర్తి చేసుకున్న యువతకు వాటి సమీపంలోని పరిశ్రమల్లో మానవ వనరులు, సాంకేతిక నిపుణుల అవసరతను గుర్తించి ఆ మేరకు కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి సదరు పరిశ్రమల్లో ఉపాధి కల్పించే విధంగా మ్యాపింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అందుకోసం ఒక కమిటీ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసేలా జిల్లా పరిశ్రమల శాఖ అధికారి కన్వీనర్గా, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ కో కన్వీనర్గా, పథక సంచాలకులు, డిఆర్డీఏ, మెప్మా, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, ఎల్డీఎం, జెడ్ఎం, ఏపీఐఏసీ, సహాయ సంచాలకులు, హ్యాండ్లూమ్స్, కన్వీనర్, పాలిటెక్నిక్, ఐటీఐ తదితరులు సభ్యులుగా కమిటీ ఏర్పాటుతో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలోని పరిశ్రమలకు అవసరమయ్యే మానవ వనరులను గుర్తించి వాటిని మ్యాపింగ్ చేసి సంబంధిత కోర్సుల్లో యువతకు శిక్షణనిచ్చి వారికి సదరు పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. అందుకోసం ఇప్పుడు ఏర్పాటు చేయనున్న కమిటీ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ ఇన్ఛార్జి అధికారి, పథక సంచాలకులు డిఆర్డీఏ శోభన్ బాబు, మెప్మా రాధమ్మ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా గెలుపొందిన చెంచు బత్తయ్య అలియాస్ విజయ్ యాదవ్ను అభిమానులు ఘనంగా సన్మానించారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి తాజాగా జరిగిన ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా చెంచు బత్తయ్య అలియాస్ విజయ్ యాదవ్ విజయం సాధించారు. ఈ సందర్భంగా విజయ్ యాదవ్ను బీజేపీ సాంస్కృతిక విభాగాల కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. విజయ్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు, వీడియో జర్నలిస్టులు విజయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎలక్షన్లో నూతనంగా ఎన్నికైన విజయ్ యాదవ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆయనకి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రెస్ క్లబ్ సోదరులు ఆయన్ని ఎన్నుకోవడం జాయింట్ సెక్రటరీగా చాలా శుభప్రదం. మంచి సౌమ్యుడు, మంచి వ్యక్తి విజయ్ యాదవ్ గారు. అందరినీ కలబోలుతనంగా అందరితో మంచిగా ఉంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటూ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, దానిలో ఉన్న సభ్యుల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి తోడ్పాటును అందిస్తారని ఆశిస్తూ ఆయన అందరికీ అందించాలని కోరుకుంటూ ప్రెస్ క్లబ్ ఎన్నికలలో జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి విజయ్ యాదవ్ గారికి అభినందనలు తెలియజేస్తూ వారి నేతృత్వంలో ప్రెస్ క్లబ్లో సభ్యులందరికీ కూడా చక్కని అభివృద్ధి పథంలో నడిచేందుకు ప్రెస్ క్లబ్ను కూడా విజయవంతంగా నడిపించాలని. పోతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన రైతులందరికీ పార్టీలకు అతీతంగా న్యాయం చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరారు. చిత్తూరు జాయింట్ కలెక్టర్ విద్యాధరి మంగళవారం చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన నేపథ్యంలో భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించి భూ వివరాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో భూములు కోల్పోయిన రైతులకు సరైన న్యాయం జరగకపోవడంతో పలువురు పరిహారాన్ని తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇంటి స్థలాలు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనపాకం వద్ద ఫ్లైఓవర్ సమీపంలో 80 మంది రైతులకు 3 సెంట్ల ఇంటి స్థలాలను మంజూరు చేయాల్సి ఉన్నా వారికి న్యాయం జరగలేదని తెలిపారు. రైతుల సమస్యలను ఉదారంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని, రేణిగుంట సమీపంలోని ఫ్లైఓవర్ను, అదేవిధంగా పనపాకం సమీపంలోని ఫ్లైఓవర్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిందిగా ఎమ్మెల్యే నాని కోరారు. చిన్న, సన్నకారు రైతులు జాతీయ రహదారి విస్తరణ పనుల వల్ల భూములు, ఇళ్లు కోల్పోయారని, వారికి సక్రమంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని సమస్యను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి తహసీల్దార్ రామసుబ్బయ్య, జాతీయ రహదారి అధికారులు, భూములు కోల్పోయిన రైతులు, స్థానిక వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇక్కడున్నటువంటి కాసిపెట్ల విలేజ్ల గ్రామస్తులకి 5 సెంట్లు భూమి ఇమ్మని, ఊరంతా పోతే ఇమ్మంటే కూడా 3 సెంట్లు లెక్క ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముంగిలిపట్టులో ఉన్నటువంటి ఒక కాలువ సమస్య, ఒక 80 అడుగులు కలిపిస్తే ఈ సమస్య కానీ ఇటువంటి అన్ని సమస్యలపైన కూడా గత నెల ముందు చిత్తూరు కలెక్టర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి చిత్తూరు జేసీ గారు కాబట్టి ఆ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని పోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి జేసీ శ్రీనివాసులు గారు ట్రాన్స్ఫర్ అయిన దానివల్ల లేట్ అయింది. ఇప్పుడు కలెక్టర్ గారు మేడం గారిని పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ఆర్బిటర్ పోయినారో, ఎవరెవరైతే సమస్యల పైన కోర్టులో ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు మేడం గారి దగ్గర సమస్యలు వినిపించుకోవడం జరిగింది. మేము కూడా ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేకి వచ్చి మేడం గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో పావర్టీకి సంబంధించిన వాళ్ళు, అన్ని పార్టీలు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయండి. ఎందుకంటే గతంలో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది జరగదు. వాళ్ళ నేల మ్యాక్సిమం అమ్మరు కాబట్టి, ఎందుకంటే నేల అనేది తక్కువ ఉంటుంది ఈ ప్రాంతంలో కాబట్టి, అమ్మరు కాబట్టి పాత రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది కాబట్టి దీన్ని చూసి వాళ్ళకి న్యాయం చేయాలని తెలుపుతూ, అదేవిధంగా పనపాకం దగ్గర ఉన్న రోడ్డు ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి అక్కడ 90 ఇండ్లకి ఆ రోజు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పారు 2018లో. ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు ప్రద్యుమ్న గారు, గిరీష్ గారు కూడా చెప్పడం చెప్పింది. వాళ్ళు తిరిగి వాళ్ళకు కూడా 90 మందికి ఇంటి స్థలాలు ఇవ్వమని కోరడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి గుడి దక్షిణమాడ వీధిలో గల బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అమిత్ షా జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. అంతకు మునుపు అమిత్ షా ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ స్థానిక వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా బీజేపీ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా,
పదవులను చేపట్టారని గుర్తు చేశారు. మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తోడు నీడగా ఉంటూ దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, వాసు, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామికి అమిత్ షా పేరు మీద ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి తదనంతరం స్థానిక గోవిందరాజస్వామి మాడా వీధిలోని బీజేపీ కార్యాలయంలో అమిత్ షా గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా పేదలకు అన్నప్రసాదాలు వితరణ చేశాము. ముఖ్యంగా అమిత్ షా గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఉండి ఆయన మన దేశ భద్రత పటిష్టతకు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వికసిత్ భారత్ లక్ష్యంగా దూసుకుపోతూ ఉంది. ఈరోజు అమిత్ షా గారి జన్మదిన సందర్భంగా కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ తిరుపతి తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ పరిష్కార వేదిక కార్యక్రమంలో 32 వినతులు వచ్చాయి. వర్షాలు కురుస్తున్న సమయంలో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా చేపట్టాలని, ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడా నీరు నిలవకుండా చేయడం పట్ల నగరపాలక సంస్థ అధికారులను ప్రజలు ప్రశంసించారు. ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద రోడ్డు పక్కన మద్యం సేవిస్తున్నారని అరికట్టాలని పలువురు వినతులు అందించారు. అన్ని వినతులను హెల్త్ ఆఫీసర్ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డిఈలు సెక్రటరీ రాధిక, ఏసీపీ బాలాజీ, రమణ, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, రవి, మేనేజర్ హాసిం, అకౌంటెంట్ రమేష్, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్స్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణే ధ్యేయంగా చేసుకుని క్రమబద్ధీకరించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆధునీకరించబడిన 12 ద్విచక్ర వాహనాలను తిరుమల సిఆర్ఓ కార్యాలయం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకూడదనే ముఖ్య ఉద్దేశంతో తక్షణ చర్యలలో భాగంగా ఈరోజు అధునాతన సాంకేతిక పరికరాలు అమర్చిన 12 ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించామని తెలిపారు. నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాలలో భక్తులు వాహనాలను పార్క్ చేస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడదని, ఈ ప్రణాళికను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో తిరుమల ట్రాఫిక్ పోలీస్ వారు అమలు చేస్తారన్నారు. తిరుమల ట్రాఫిక్ సమస్యపై అధ్యయనం చేయటకు పోలీస్, టీటీడీ విజిలెన్స్ అధికారులు నిపుణులతో కూడిన కమిటీని ఇదివరకే ఏర్పాటు చేయడం జరిగిందని, వారు ప్రతిపాదించిన స్వల్పకాలిక ప్రణాళికలో భాగంగా ఈ రోజు ఈ వాహనాలను ప్రారంభించామని, త్వరలో దీర్ఘకాలిక ప్రణాళికలను నివేదిస్తారని, నివేదిక మేరకు పోలీస్, టీటీడీ విజిలెన్స్ మరియు ఇతర శాఖల భాగస్వామ్యంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సమీకృత వ్యవస్థను తిరుమలలో ఏర్పాటు చేస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 12 మొబైల్ ట్రాఫిక్ యూనిట్స్ని ఫ్లాగ్ ఊపడం జరిగింది. దీనివల్ల తిరుమల కొండపైన ఏ రకమైన ట్రాఫిక్ జామ్ లేకుండా నిరంతరం కూడా ఈ మొబైల్ యూనిట్స్ నిరంతరం మానిటర్ చేసుకుంటూ ఇక ఎక్కడా కూడా ట్రాఫిక్ డెసిగ్నేటెడ్ ఏరియాలో మాత్రమే పార్కింగ్ ఉండేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి 3 రోజుల క్రితం ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. టీటీడీ అండ్ పోలీస్, డిస్ట్రిక్ట్ పోలీసు కలిసి ఇద్దరం కూడా ఒక కలెక్టివ్గా ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టాన్ని డివైడ్ చేయాలని మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. దీనిలో కొన్ని షార్ట్ టర్మ్ మెజర్స్, ఇమ్మీడియట్గా
రోడ్ల మీద ట్రాఫిక్ లేకుండా ఏ రకంగా చర్యలు తీసుకునే దాంట్లో ప్రథమంగా ఇది ఒక స్టెప్. దీనికి తోడు లాంగ్ టర్మ్ అంటే చాలా దూరదృష్టితోటి పూర్తి స్థాయిలో టెక్నాలజీ ఉపయోగించి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. ఆ కమిటీలో పోలీస్ వాళ్ళు, టీటీడీ వాళ్ళు అందరూ కూడా మెంబర్స్ ఉన్నారు. అలానే బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్న ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టాన్ని స్టడీ చేసి వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ రికమెండేషన్ ప్రకారం బెటర్గా టెక్నాలజీలు ఉపయోగించి వెహికల్స్ని ఎక్కడ కంప్లీట్గా నో ట్రాఫిక్ జోన్లో స్టాండ్ కాకుండా డిజిగ్నేటెడ్ ట్రాఫిక్ ఎక్కడైతే పార్కింగ్ ఏరియాలో ఉంటాయో అక్కడ మాత్రమే పార్కింగ్ని చేపించడం జరుగుతుంది. ఆ విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ పార్కింగ్ మేనేజ్మెంట్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనికి మనకి ఒక రకమైన అదృష్టం ఏంటంటే డిస్ట్రిక్ట్ ఎస్పీ సుబ్బరాయుడు గారు అంతకుముందు హైదరాబాద్లో ట్రాఫిక్ డీసీపీగా కూడా చేస్తున్నారు. ఆ అనుభవం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సో దానితోటి బోత్ కూడా టీటీడీ కూడా అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇద్దరు కూడా చాలా పగడ్బందీగా, కొలాబరేటివ్గా, కలెక్టివ్గా, కోఆర్డినేషన్ తోటి ఈ ట్రాఫిక్ని మాత్రం ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 రోజుల్లోనే మీరు చూస్తే ఏటీజీహెచ్లో కానీ, రాంబగీచా దగ్గర కానీ, లేకపోతే అటుపక్క మఠం ఏరియాస్లో కూడా ఎక్కడ కూడా లాస్ట్ 3 డేస్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ కానీ, వెహికల్ కానీ, లేకపోతే మూమెంట్ ఉంది కానీ వెహికల్ జామ్స్ ఎక్కడా కూడా లేదు. బికాజ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మెజర్స్లో చాలా చర్యలు తీసుకుంటున్నాము. అవన్నీ కూడా త్వరలో మీకు ట్రాఫిక్ సిస్టమ్ మీకు అర్థమవుతుంది. లాంగ్ టర్మ్ మెజర్స్ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి అందరు స్టేక్ హోల్డర్స్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి బెటర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ తీసుకొస్తామనే నమ్మకం ఉంది. ఇందులో భాగస్వామ్యాలను అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ, గోవింద. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణమని ప్రతిరోజు వేలాది వాహనాలు తిరుమలకు రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ చేయటకు తిరుమల ట్రాఫిక్ పోలీసులు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. ట్రాఫిక్ పోలీసులను ప్రోత్సహిస్తూ ప్రస్తుతం విధుల్లో ఉన్న 12 ద్విచక్ర వాహనాలకు జీపీఎస్ సిస్టమ్, ఫ్లాష్ లైట్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, సైరన్ వంటి ఆధునిక సాంకేతిక పరికరాలను అమర్చి ఆధునీకరించడం జరిగిందన్నారు. తిరుమలను 5 జోన్లుగా విభజించి ప్రతి జోన్లో ఒక ట్రాఫిక్ మొబైల్ నిరంతరం ఉండే విధంగా నియమించి వారి జోన్లో ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీస్ కంట్రోల్ రూమ్ సూచనల మేరకు పనిచేస్తారన్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనాల ఫోటోలు తీసి పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా జరిమానాలు విధించేటట్లు పనిచేస్తారు. పోలీస్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో వీరు విధులు నిర్వహిస్తారని చెప్పారు. తిరుమలలో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి తప్పించుకొని వెళ్లినా కూడా వారికి అలిపిరి చెక్ పాయింట్ వద్ద జరిమానా విధించే విధంగా రాబోయే రోజుల్లో పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు కూడా నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలలోనే వాహనాలను పార్క్ చేయాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయటకు ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని, మెరుగైన ప్రజా భద్రత, సమర్థవంతమైన ప్రతిస్పందనకు ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేశామని, భక్తులు కూడా పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ విదేశాల నుండి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శనం చేసుకుని వెళ్లేలా పోలీస్, టీటీడీ విజిలెన్స్ విభాగాలు సమిష్టిగా పనిచేస్తాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, తిరుమల డీఎస్పీ విజయశేఖర్, సిఐలు హరిప్రసాద్, విజయ్ కుమార్, శ్రీరాముడు, ఎస్ఐలు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుమలలో ఆల్రెడీ ఉన్న 7 వెహికల్స్తో పాటు ఇంకొక 5 వెహికల్స్ కలిపి 12 వెహికల్స్ని ఇంతకు ముందున్న వెహికల్స్లో ఉన్న కొన్ని అత్యాధునిక టెక్నాలజీని ఇంకా పెంచుతూ అత్యాధునికంగా వీటిలో ట్రాఫిక్ మొబైల్లో ఉన్న మైక్ సిస్టమ్ని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ని, జీపీఎస్ని, తర్వాత ఈ సైరన్, సపరేట్ లైటింగ్ సిస్టమ్ని, ఇవన్నీ జీపీఎస్, ఇవన్నీ కూడా ట్రాకర్స్ పెడుతూ తిరుమలని కూడా ఒక 5-6 జోన్లుగా విభజిస్తూ ఈ జోన్లలో ఎవ్రీ జోన్కి డెడికేటెడ్ ఒక ట్రాఫిక్ మొబైల్ని ఉంచి ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా కంజెస్టెడ్ ఉంటుందో ఆ ప్లేస్లో అక్కడ స్టాండ్ అయి ఉంటాడు. మిగతా ఏరియాస్ కూడా ఎవ్రీడే మానిటర్ చేసుకుంటూ ఎవరైనా వైలేట్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో టైం స్టాంప్తో
ఇవి ఫోటో తీసి పెట్టడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్గా ఎవరైతే ఈ ట్యాక్సీస్ కానీ లేదా ప్రైవేట్ వెహికల్స్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళు వైలేట్ చేస్తే డెఫినెట్గా వాటిని ఐడెంటిఫై చేసి వారిపై ఫైన్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాదంగా గౌరవ అడిషనల్ ఈవో గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో ఈ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఏవైతే చర్యలు తీసుకుంటామో వాటిలో అదే కాకుండా దీర్ఘకాలికంగా ట్రాఫిక్ని పూర్తిగా ఇంటిగ్రేట్ చేస్తూ సీసీ కెమెరాస్ మెయింటైన్ చేస్తూ తిరుమలలో ఎవరు వైలేట్ చేసినా ఇమ్మీడియట్గా వారిపై చర్య తీసుకునే విధంగా కిందికి దిగే లోపల అలిపిరి దగ్గర ఫైన్ వేసే విధంగా కూడా కొత్త సిస్టమ్ని తీసుకొస్తాం. తిరుమలలో ఒక మంచి వాతావరణంలో భక్తులు వచ్చి ఎటువంటి ఈ శబ్దాలు లేదా ఈ ట్రాఫిక్ జామ్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో కిందికి దిగే విధంగా దేవునిపై మరింత భక్తి పెరిగే విధంగా టీటీడీ అడిషనల్ ఈవో గారి ఆధ్వర్యంలో పోలీసు, విజిలెన్సు, మిగతా విభాగాలు అన్నీ కలిసికట్టుగా పనిచేసి ఇంకా మంచి సిస్టాన్ని డెవలప్ చేయడానికి మేము కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. మీరు అన్నిటికీ సహకరిస్తున్న మీడియా వాళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని పరిశీలించి రీఓపెన్ కాకుండా సకాలంలో పరిష్కరించాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన ఫిర్యాదుల పరిష్కారం మరియు రీఓపెన్ చేసిన ఫిర్యాదులపై జిల్లా అధికారులు, ఆర్టీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో జేసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా క్వాలిటీతో సకాలంలో పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి అందిన సమస్యలు రీఓపెన్ అయితే సంబంధిత శాఖల అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రెవెన్యూ డివిజన్కు సంబంధించి ఆర్టీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫిర్యాదుదారులు సంతృప్తి చెందేలా ఎండార్స్మెంట్ చేయాలని, మరలా రీఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలన్నారు. పరిష్కరించలేని ఫిర్యాదులకు సంబంధించి ఏ కారణం చేత పరిష్కారం కాలేదనే విషయాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియజేయాలన్నారు. అవసరమైతే అర్జీదారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా 1కి 2 సార్లు చదివి అర్థం చేసుకోవాలని, కింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానం ఇస్తే మళ్లీ రీఓపెన్ అవుతాయని, దానికి సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. PGRS పై కింది స్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించేలా తగు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గ్రామ వార్డు సచివాలయ అధికారిని సుశీలాదేవి, హౌసింగ్ PD CPO వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చిన్నయ్య తదితర జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టడం పట్ల టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ కోదండ రామాలయం దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో మంగళవారం ఉదయం సీఎం చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతల కార్యక్రమాన్ని నిర్వహించారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టడం పట్ల టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు హర్షం వ్యక్తం చేస్తూ పింగళి వెంకయ్య నామధేయాన్ని వైద్య కళాశాలకు పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బ్రాహ్మణ రాష్ట్ర సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావుతో పాటు బీజేపీ సాంస్కృతిక విభాగాల కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు, ప్రజ్ఞా రత్న, జ్యోతిష్య విద్వాన్ డాక్టర్ అమరవాది శేషయ్య, డాక్టర్ ద్రాక్షాయని తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతాక రూపకర్త మాన్యశ్రీ
పింగళ వెంకయ్య గారి పేరును మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకి ఆయన నామధేయాన్ని చేయడం మాకెంతో శుభంగా ఉంది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన జాతీయ పతాక రూపకర్త వెంకయ్య గారిని పేరును తలుచుకోవడం, వైద్య కళాశాలకి ఆయన పేరు పెట్టడం మాకెంతో సంతోషంగా ఉంది. కూటమి నాయకులకు అందరికీ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మనకి మంచి శుభ పరిణామం. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో కట్టినటువంటి ప్రభుత్వ కళాశాలకు చరిత్రకారుడు, చరిత్ర పురుషుడు, స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళ వెంకయ్య గారి నామధేయాన్ని మెడికల్ కళాశాలకి, విద్య కళాశాలకి పెట్టడం మంచి శుభపరిణామం. దీంట్లో ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు నేటి కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో. తిరుపతి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో కార్యనిర్వాహక సభ్యునిగా గెలుపొందిన భాగవతల శ్రీనివాసును అభిమానులు ఘనంగా సన్మానించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి తాజాగా జరిగిన ఎన్నికల్లో మురళి మరియు బాలు ప్యానెల్ తరపున ఈసీ మెంబర్గా విజయం సాధించిన భాగవతల శ్రీనివాసును పలువురు అభిమానులు శాలువల కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. భాగవతల శ్రీనివాస్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భాగవతల శ్రీనివాస్ మాట్లాడుతూ 4వ పర్యాయం తనను ఈసీ మెంబర్గా గెలిపించి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, డాక్టర్ అమరవాది శేషయ్య, డాక్టర్ ద్రాక్షాయణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ప్రభగా వెలిసినటువంటి ఆ ఏడుకొండల శ్రీనివాసుడే మన నివాసుడైన శ్రీనివాసు. ఆనందంగా, అభినందంగా బ్రాహ్మణ సంఘం తరఫున అందరూ రాజీవుడు శ్రేష్టమైనటువంటి శర్మగా అందరూ ఏకంగా చేసినటువంటి ప్రేమ మిత్రుడికి అభినందనలు. అమరవాదిగా నా అభినందన. నా పేరు భాగవతుల శ్రీనివాస్ ప్రసాద్. నేను ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నిన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నికయ్యాను. నన్ను గెలిపించిన ప్రతి ప్రెస్ క్లబ్ మెంబర్కి, ప్రెస్ క్లబ్ సోదరులకు, అలాగే ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నన్ను గెలిపించిన ముఖ్యంగా బ్రాహ్మణ సోదరుడు రాజీవ్ శర్మ గారికి నా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఆయనకి నా పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన నన్ను ముఖ్యంగా ఎన్నుకొని ధైర్యంగా ముందుకు వచ్చి నా బ్రాహ్మణ సోదరుని గెలిపించుకొని అందరికీ చెప్పి నన్ను గ్రూప్లో పెట్టి నన్ను గెలిపించుకున్నారు ఆయన. అలాగే చిగోర ఆధ్యాత్మిక సంస్థ హనుమంతరావు గారు, చిత్ర హనుమంతరావు గారు, చిత్ర శేషగిరిరావు గారు, రాయలసీమ రంగస్థలి, ముఖ్యంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని, ప్రెస్ క్లబ్ మెంబర్లందరికీ న్యాయం చేస్తానని, నా వంతు కృషి చేసి అందరినీ గెలిపించుకుంటానని, అందరినీ న్యాయం చేస్తానని చెప్తూ ఈ ప్రెస్ క్లబ్ సోదరులకి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటానని తెలుపుతున్నాను. నేను గెలిచిన ప్యానెల్ మురళి గారు మరియు బాలు గారి ప్యానెల్లో గెలిచాను. వారికి కూడా నేను చాలా రుణపడి ఉంటానని తెలుపుతూ ఇట్లు మీ అందరికీ. ఏపీలోని మద్యం తయారీ కంపెనీల్లో సిఐడి అధికారులు ఇవాళ తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోనికి వచ్చిన నేపథ్యంలో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశానుసారం తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలు అందించిన మద్యం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సిఐడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అప్పట్లో ఎక్సైజ్ శాఖ వ్యవహారంపై ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇక రాష్ట్రంలోని ఎన్టీఆర్, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని పలు డిస్టిలరీల్లో సిఐడి ఇవాళ సోదాలు నిర్వహించింది. ఇందులో ప్రధానంగా 2019-24 సంవత్సరాల మధ్య విక్రయాలు, సరఫరాపై సిఐడి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మద్యం నాణ్యతను కూడా సిఐడి అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇవాళ ఉదయం నుంచి మద్యం డిస్టిలరీలో రహస్యంగా సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మీడియాను సైతం లోపలికి రానివ్వకుండా సిఐడి ఈ సోదాలు చేస్తోంది. గతంలో మద్యం డిస్టిలరీలపై కేసు నమోదైన నేపథ్యంలో ఇవాళ విచారణ నిమిత్తం సిఐడి అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సోదాలపై అధికారికంగా సిఐడి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆమోదంతో జిల్లా జలవనరుల శాఖ ఎస్సీ విజయ్ కుమార్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 220 సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు. ఓటర్ల జాబితా తయారు నుంచి పోలింగ్ ప్రక్రియను 40 రోజుల్లో ముగించే విధంగా జలవనరుల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు త్వరగా పూర్తి చేస్తారని తెలిపారు. సాగునీటి సంఘాల ఎన్నికలకు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని, వారి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. అందులో 5 మీడియం ప్రాజెక్టు కృష్ణాపురం, మిగిలిన వచ్చి 115 మ్యానిటేషన్ ట్యాంక్స్కి వాటన్నిటికీ కలిపి ఈరోజు 21/10/24 మన కలెక్టర్ గారు నోటిఫికేషన్ సంతకాలు పెట్టి జారీ చేశారు. గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. గెజెట్ నోటిఫికేషన్ వచ్చి 85 నంబర్ 85 కింద 21/10/24లో గెజెట్ నోటిఫికేషన్ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చారు. ఈ ప్రకారం ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 24 వరకు ఎలక్షన్ రోజు అంటే ఓటర్ లిస్టులు అప్డేట్ చేయడం, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో ఓటర్ లిస్టును వాటిని కరెక్ట్ చేసుకొని తదుపరి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం. టీసీ వైజ్ ఎలక్ట్ చేసుకొని చెరువులకు ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని ఆ డేట్ వైజ్ మీకు షెడ్యూల్ ఇస్తాం. దాదాపు 1 మంత్ ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ వీక్ మేము మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మండల్ వైజ్ ఓటర్ లిస్ట్ సబ్మిట్ చేస్తాం ఎంఆర్ఓ ఆఫీస్. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో కరెక్ట్ చేసి మనం పంపించేస్తాం. ఆ ప్రకారం ఉన్న టీసీ వైజ్ ఉన్న లిస్ట్ ప్రకారం ఎలక్షన్స్కి ఒక ఎలక్షన్ ఆఫీసర్స్లో దాన్ని నియమించి పద్ధతి ప్రకారం ఇది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామి అమ్మవార్లపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకరుల కళ్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశస్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకరుల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన టాయిలెట్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. భక్తులకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోనికి తీసుకొస్తున్నామని, ఆలయ పరిసరాలను వచ్చే ఫిబ్రవరి నాటికి ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక శోభతో ఉండేలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో సన్నిధిలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన ఆధునిక టాయిలెట్లను, టూరిస్టు బస్టాండ్ ఆవరణలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన టాయిలెట్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించి భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చారు. నూతనంగా నిర్మించిన టాయిలెట్లను పరిశీలించి మరింత ఆధునీకరణగా ఉండేలా చేయాలని దేవస్థానం ఇంజనీరింగ్ సిబ్బందికి సూచించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో చక్కటి మెయింటెనెన్స్ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తికి వచ్చే భక్తులు రైల్వే స్టేషన్ నుంచి దేవస్థానం వరకు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ప్రధానమైన కేంద్రాల్లో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఆధునిక టాయిలెట్లు, స్నానపు ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం ఆర్చి నుంచి దేవస్థానం వరకు ఫుట్పాత్లను ఏర్పాటు చేస్తామని, పచ్చదనాన్ని పెంపొందించి ఆధునిక లైటింగ్ విధానంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడతామన్నారు. మాటలు చెప్పడం కన్నా చేతల్లో చేసి చూపిస్తామని, రానున్న ఫిబ్రవరి కల్లా శ్రీకాళహస్తి దేవస్థాన పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసేలా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రానున్న కార్తీక మాసంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు స్వర్ణముఖి నది ఒడ్డున తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. స్వర్ణముఖి నది హారతులు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం ఈవోతో పాటు ఉన్నతాధికారులు ఎవరూ హాజరు కాకపోగా ఇంజనీరింగ్ అధికారులు మాత్రమే హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అన్ని హెల్త్ ప్రాజెక్ట్స్, వెస్టర్న్ టాయిలెట్స్, హ్యాండ్ వాష్ ఏరియాస్ అండ్ ఆల్సో స్నానం చేసేదానికి కూడా గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెపరేట్గా చక్కగా టెంపుల్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. వచ్చే రోజుల్లో కూడా ఇంకా ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇస్తామని తెలియజేసుకుంటూ, అలానే
ఈ బస్ స్టాప్స్ ఏవైతే ఉందో అక్కడ కూడా మరి అక్కడ టాయిలెట్స్ అది కూడా రెడీ చేస్తా ఉన్నాం. అది కూడా త్వరలో ఆచరణలోకి రాబోతున్నాయి. అట్నే రైల్వే స్టేషన్ బయట కూడా టాయిలెట్స్ స్నానం చేసేదానికి, అలానే లగేజ్ కూడా అక్కడే పెడితే బాగుంటుంది ఒక చిన్న ఆలోచన చెప్పారు. డెఫినెట్ గా దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని అక్కడే స్నానం చేసి అక్కడే లగేజ్ పెట్టుకొని నేరుగా స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళి లగేజ్ తీసుకొని తిరిగి వెళ్ళిపోయేటట్టు మరి అరేంజ్ చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇది మరి శివరాత్రి అప్పుడు కూడా వచ్చే భక్తులు కూడా ఉపయోగపడుతుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆధునిక యంత్రాలను వినియోగించాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. చిన్న చిన్న సమస్యల కోసం ప్రజలను తెప్పించుకోకుండా సమస్యలు పరిష్కరించాలని, పాలనలో మార్పు రావాలని, జవాబుదారీతనం ఉండాలని కోరారు. శ్రీకాళహస్తి పిఆర్ అతిథి గృహంలో అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పారిశుధ్యం కోసం ఆధునిక యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు. అవసరమైన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. చిన్న చిన్న పనుల కోసం ప్రజలను కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించవద్దని, వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు పాస్ పుస్తకాల కోసం ఎన్నిసార్లు తిరగాలని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. విద్యుత్ పోల్స్ ఇళ్లపై సాగుతున్నాయని, అలాంటి వాటిని తొలగించాలని ఆదేశించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యాత్మకంగా ఉందని, ఆటోలను కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పాటించాలని పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించేలా చేస్తామని హామీ ఇచ్చారు. పారిశుధ్య కార్మికులకు 9 నెలలుగా జీతాలు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. దేవస్థానం ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో ఆధునిక సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నామని, పోలీసులు తమ పరిధిలో సీసీ కెమెరాలు సిద్ధం చేసుకుని నేరరహిత పట్టణంగా చేయాలని కోరారు. టెంపుల్ టౌన్ అయిన శ్రీకాళహస్తిలో మత్తు పదార్థాలు వాడకూడదని, యువతకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం వాతావరణం కనిపించాలని, పాలనలో మార్పు రావాలని, జవాబుదారీతనం, పారదర్శక పాలన అందించేందుకు అధికారులు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ ట్రాఫిక్ ఇష్యూస్ మీద డిస్కస్ చేసాం. ఎక్కడైతే ఈ ఆటోస్ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు, అది కూడా కొద్దిగా వాళ్ళ మీద ఫైన్ లేకుండా వాళ్ళు కొద్దిగా వార్నింగ్ ఇస్తూ వాళ్ళు నీటికి పోవాలని చెప్పి ట్రాఫిక్ ఇష్యూస్ మీద కూడా ఒక అవగాహన తీసుకొచ్చి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి, అవసరమైతే ఆటో యూనియన్ వాళ్ళతో మాట్లాడి పోలీసు వాళ్ళు ఒక ఫ్రెండ్లీగా ఇవన్నీ కూడా నీటికి సెటరేట్ చేయమని చెప్పాం. అట్నే వచ్చే కాలం వర్షాకాలం కాబట్టి ఈ ఎవరైతే మన శానిటైజేషన్ తరపు నుంచి ఇచ్చాం, ఈ ఆయిల్ బాల్స్ అని అంటారు, ఆయిల్ బాల్స్ అన్ని దగ్గర శానిటైజేషన్ ఊర్లలో వేయడం. అట్నే ప్రతి పంచాయతీకి ఒక ఫాగింగ్ మిషన్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలా. అది కొన్ని రిపేర్స్ ఉన్నాయని చెప్పారు, కొన్ని కొనాలని చెప్పారు. అవి రెండు కూడా తీసుకొని ప్రతి పంచాయతీలో ఫాగింగ్ మిషన్ అనేది అరేంజ్ చేస్తాం. ప్రతి 10 రోజులకి డెఫినెట్ గా అక్కడ ఫాగింగ్ చేయాలా. రెండోది వచ్చేసి ప్రతి 10 రోజులకి ఒక ట్యాంక్ కూడా, ట్యాంక్స్ ఏదైతే ఉన్నాయో వాటర్ ట్యాంక్స్ అవన్నీ క్లీన్ చేసి అవన్నీ కూడా వచ్చేట్టు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. తప్పకుండా అట్లనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో మోస్ట్ నేను ఇంటింటికి బొజ్జల కార్యక్రమం చేసినప్పుడు చాలా దగ్గర ఇంటి పైన వైర్లు ఉన్నాయి. ఆ పోల్ ఇంటి పక్కనే ఉంది, ఎందుకంటే ఇల్లు కట్టేసి ఉంటారు, ఆ పోల్ అక్కడ ఉండిపోదు. ఆ పోల్ షిఫ్టింగ్ కూడా పెద్ద ఇష్యూ కూడా చెప్తున్నారు. డెఫినెట్ గా నా డేటా మొత్తం ఉంది. ద హోల్ డేటా విల్ బి గివెన్ టు ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ డెఫినెట్ గా వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పరిశ్రమల అవసరాల మేరకు మానవ వనరుల మ్యాపింగ్ ద్వారా యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం. చిత్తూరులో మద్యం తయారీ కంపెనీల్లో సిఐడి అధికారుల తనిఖీలు. నూతన మద్యం విధానంలో అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు. శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశం. ఆధునిక యంత్రాలను ఉపయోగించి గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు. టీటీడీఈఓ శ్యామలరావుతో భేటీ అయిన బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.